Welcome back to my channel again. So this is a part 2 video of PPA land. సో ఇందులో నేను పైరట్ బోట్కి పే చేసిన అనమాట. సో వీళ్ళు 1500 బాట్స్ ఛార్జ్ చేశారు, ఐ టోల్డ్ ఎర్లియర్. సో ఇందులో ఏంటంటే మార్నింగ్ 11 o'clockకి వచ్చి పికప్ చేసుకున్నారు. అండ్ దెన్ వీళ్ళు ఫస్ట్ మంకీ ఐలాండ్కి తీసుకెళ్తారంట. నెక్స్ట్ వచ్చేసి మాయా బే, విచ్ ఇస్ మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ వచ్చి వైకింగ్ కేవ్ అంట. దాని తర్వాత 1 hour బోట్లో పార్టీ, ఇంకా వాళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ దెన్ ఒక 2-3 వోడ్కా షాట్స్ అనుకుంటా మేబీ. సో వాళ్ళే ప్రొవైడ్ చేశారు బోట్లో. సో దిస్ వాజ్ రియలీ అమేజింగ్. ఇంకా చాంగ్ బియర్ అనేది ఉంటుంది అనమాట, థాయిలాండ్ ఫేమస్ బియర్. అది వచ్చి 100 బాట్స్ అనమాట. సో I really enjoyed it. I must suggest you go with this pirate boat if you are visiting Phi Island. సో ఫస్ట్ ఇక్కడ ఏంటిది ఇది మంకీ ఐలాండ్లో మాత్రం ఏంటంటే కొంచెం నేను ఏం తీసుకెళ్ళలేదన్నమాట. అంటే లైక్ థింగ్స్ ఏమి వాళ్ళే ఎగ్జాక్ట్గా ఏం చెప్పలే. సో అందుకని నా బ్యాగ్ ఏం తీసుకెళ్ళలే. నేను జస్ట్ నా ఫోను, గోప్రో, ఇంకా ఒక 500 బాట్స్ క్యాష్ పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోయాను అనమాట. సో దానివల్ల నాకు చాలా ప్రాబ్లం అయింది, ఎందుకంటే వేరే క్లాత్స్ కూడా లేవు, టవల్ లేదు, ఏదీ లేదు. సో వన్స్ నేను కాయాక్ ఇంకా ఏంటంటే స్నూర్కిలింగ్ చేశాను అనమాట. చేసిన తర్వాత బోట్లోకి వచ్చినాక మనం తుడుచుకోవాలంటే ఏదో ఒకటి కావాలి కదా. సో నేనేం తీసుకురాలే, అన్నీ మర్చిపోయి వచ్చిన. అంటే లైక్ వాళ్ళు చెప్పలే కదా ఎగ్జాక్ట్గా. సో అందుకని చెప్పి వెళ్ళిన, ఫుల్ చలేసింది. తర్వాత నేను బ్యాగ్ తెచ్చుకోలేదు కదా. సో నా క్యాష్ వచ్చి 500 బాట్స్ పాకెట్లో పెట్టుకున్నా. సో ఆల్మోస్ట్ సడిచిపోయాయి, బట్ స్టిల్ ఐ మేనేజ్ టు ఎక్స్చేంజ్ దెమ్. ఇంకోటి వాటర్లో నడిచేటప్పుడు చాలా షార్ప్ మెటీరియల్స్ ఉన్నాయన్నమాట, చాలా గుచ్చుకుంటున్నాయి అవి. సో కొంచెం అటు ఇటు అయినా తెగిపోతుంది కాలు. సో కొంచెం చూసి నడవాలి. ఇక్కడ చూసారా మంకీస్ చాలా క్యూట్గా కూర్చున్నాయి ఇక్కడ. ఆ బ్రో ఉన్నాడు కదా, ఆ బ్రో వాటితో అదే టచ్ చేద్దామని చూశాడు. అది చూడండి ఏం చేసిందో. దట్ వాజ్ ఫన్నీ. సో మీరైతే పీపీ ఐలాండ్లో యాక్టివిటీస్ చేయడానికి వెళ్తుంటే మాత్రం బీ ప్లాన్డ్. సో మీ థింగ్స్ అన్నీ క్యారీ చేయండి. ఒక చిన్న బ్యాగ్ అన్న అట్లీస్ట్ తీసుకెళ్ళండి. ఒక 1 set of క్లాత్స్, ఇంకా ఒక టవల్, ఇంకేమైనా సోప్స్, ఏదైనా బాడీ వాష్ అలాంటివి కావాలంటే తీసుకెళ్ళండి. సో మీకు ఆ వాటర్లోకి దిగినాక కొంచెం చిరాకు వస్తే యూ కెన్ హ్యావ్ అ బాత్ అట్ కదా. సో నేనైతే ఒక చాంగ్ తీసుకున్నా. ఇంకోటి చాలా బెటర్ టేస్ట్ అనమాట ఇది, కంపేరింగ్ టు ఇండియన్ బియర్స్. సో బట్ స్టిల్ ఇట్ ఈస్ ఓకే. సో అక్కడ ఫేమస్ అని చెప్పి తీసుకున్నా. సో వీళ్ళు వచ్చి ఇక్కడ పైరేట్ బోట్ కదా, సో వాళ్ళు అదే పైరేట్ ఆఫ్ ద కెరీబియన్ ఇది ఉంటుంది కదా. సో సేమ్ హ్యాట్ తీసుకొచ్చి ఇచ్చారు. సో జస్ట్ ఫర్ ఎ ఫోటో అది వేసుకొని కొంచెం ఫ్లెక్స్ చేసి ఇంకా మాయాబేకి స్టార్ట్ అయిపోయినా. ఇక్కడ మాయాబే దిగేసిన. సో ఇక్కడ వచ్చేసి చాలా క్రౌడెడ్ ఉంది, అసలు ఫుల్ జామ్ అయిపోయింది. సో ఒక 5-10 minutes పట్టింది మొత్తం క్రాస్ చేసుకొని అతను మాయాబే లోపల బీచ్లోకి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం క్రేజీ ఉందన్నమాట. సో నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఐలాండ్ మొత్తం క్రేజీ అసలు. అక్కడ వెదర్ కానీ, క్లియర్ వాటర్స్, మొత్తం ఐలాండ్స్ ఒక్కొక్కటి అక్కడ ఏదో తేలుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఐలాండ్స్ అవి చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి. సో విజువల్గా చూస్తే కాదు, డైరెక్ట్గా చూస్తేనే బాగుంటుంది. సో నెక్స్ట్ లెవెల్ అనమాట ఐలాండ్స్ మొత్తం. సో ఇదంతా ఈ ర్యాంప్ క్రాస్ చేసి వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది, బట్ స్టిల్ ఓకే. ఐ టుక్ సమ్ పిక్చర్స్ దేర్. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది అక్కడ. హెడింగ్ టువర్డ్స్ మాయాబే. ఇక్కడ ఏముందో చూద్దాం, అసలు ఎక్స్ప్లోర్ చేద్దాం అలా ఇలా. మాయాబే గైడ్ మ్యాప్. There are no shoes.
మీటర్స్ వాక్ అనుకుంటా. సో వాక్ చేస్తే కొన్ని యాక్టివిటీస్ అవన్నీ ఉన్నాయి. మేబీ మాయాబే. సో వచ్చేసా ఇక్కడ నెక్స్ట్ లెవెల్ బీచ్. సో కొంచెం ఎగ్జైట్ అయ్యా మాయాబేకి రీచ్ అవ్వగానే. ఇంకా తర్వాత మాకు జస్ట్ 1 అవరే టైం ఇచ్చారనమాట వాళ్ళు. పైరెట్ బోట్ వాళ్ళు 2 o'clock అంతా పికప్ చేసుకుంటా అన్నారు మళ్ళీ. సో పికప్ పాయింట్కి వచ్చేయాలని చెప్పారు. సో ఈ లోపల ఏమైనా కొంచెం టైం స్పెండ్ చేసి ఫొటోస్ దిగాలనుకుంటే దిగి, ఇంకా ఏమైనా ఫుడ్ తినాలనుకుంటే తినొచ్చు అక్కడ. సో కప్ నూడిల్స్ అవన్నీ ఉన్నాయి అక్కడ. సో వాళ్ళు 2 o'clockకి పిక్ చేసుకుంటాం, కొంచెం లేట్ అయితే సో మళ్ళీ ప్రాబ్లం అయితే వచ్చేయండి అని చెప్పారనమాట. సో వాక్ చేస్తున్నాం మాయాబేలో. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఐ షో యూ ఫ్రమ్ హియర్. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో బీచ్. సో ఇది వచ్చి వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్ ఇన్ ద వరల్డ్ అంట, మాయాబే. సో మొత్తం చుట్టూ ఐలాండ్స్, క్లియర్ వాటర్స్, ఇంకా చూడండి గ్రీన్ కలర్లో ఉన్నాయి వాటర్ మొత్తం. సో కాకపోతే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది పీపుల్ ఇక్కడ. ఇట్స్ ఓకే. ఇక్కడ కొన్ని పిక్స్ దిగా తర్వాత కొంచెం అంతా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయినా అక్కడి నుంచి. సో చాలామంది నా సేమ్ ప్లేన్లో వచ్చిన వాళ్ళు కూడా కనిపించారు. వాళ్ళతో పలకరించా అనమాట. వాళ్ళు పటాయాకి వెళ్తున్నారంట. సో వాళ్ళతో పలకరించి మాట్లాడైపోయాక సో కప్ నూడిల్స్ తీసుకున్నాం. 50 బాట్స్ అంట ఇది. సో ఏదో ఒకటి తినాలి ఆకలేస్తుంటే ఇంకా తీసుకున్నా. సో కోకోనట్ ఫ్లేవర్ ఉంది అది. సో స్టిల్ ఓకే. సో తినేసి ఇంకా ఒక టెండర్ కోకోనట్ తీసుకున్నా. అదైతే 120 బాట్స్ అనమాట. సో చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి వాటర్ అయితే. సో అయిపోయాక ఇంకా రిటర్న్ అయిపోయినా. సో వర్షం పడడం స్టార్ట్ అయింది లైట్గా. సో అన్ఎక్స్పెక్టెడ్ అది. పెయిడ్ యాక్టర్ రెయిన్ అక్కడ. సో వాళ్ళు మా క్యాప్టెన్ ఇంకా అందరూ వచ్చేసేయండి ఇంకా స్టార్ట్ అయిపోతామన్నాడు. బట్ స్టిల్ మా బోట్ రిటర్న్ వచ్చే లోపల ఫుల్ తడిచిపోయాం అసలు, ముద్ద అయిపోయా. చాలామంది ఇండియన్స్ కూడా ఉన్నారు మా బోట్లో, గోవా వాళ్ళు, ముంబై వాళ్ళు. సో నేను సోలో వెళ్ళినా కదా. సో ఐ బీన్ హ్యాంగింగ్ అరౌండ్ విత్ దామ్. సో ఇట్ వాస్ గుడ్. సో రిటర్న్ వచ్చినాక ఎగ్ రైస్ ఇచ్చారనమాట మా బోట్ వాళ్ళు. సో ఇందులో కారం లేదు, ఏం లేదు, బట్ స్టిల్ ఓకే. సో వాళ్ళు ఎక్స్ట్రా ఏమన్నా కావాలంటే యాడ్ చేసి ఇస్తామన్నారు. సో నేను కొంచెం స్పైస్ అడిగా. సో వాళ్ళు సంథింగ్ కైండ్ ఆఫ్ స్పైసీ వాటర్ ఏమో తీసుకొచ్చారనమాట. దాన్ని మిక్స్ చేసుకొని అలా మేనేజ్ చేసుకొని తిన్నా. బట్ ఇట్ ఇస్ స్టిల్ ఓకే. తర్వాత ఇంకా స్నూర్క్లింగ్ చేద్దామని ఇంకా వాటర్లో దూకేసా. సో గోప్రో హీరో 30 meters వరకు సపోర్ట్ చేస్తుంది అండర్ వాటర్లో. సో వితౌట్ ఎనీ కేసింగ్ నేను దూకేసిన. తర్వాత నేనైతే కొంచెం చూసాను అనమాట ఫిషెస్ అన్నీ, కానీ కూరలు ఏం కనిపించలేదు అక్కడ. సో ఇది చాలా డీప్ ఉంది వాటర్. సో కూరలు ఏం కనిపించలే. తర్వాత ఫిషెస్ అవన్నీ చూసా. ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేసా. నెక్స్ట్ కాయాక్ ట్రై చేద్దామని చెప్పి వెయిటింగ్. చాలామంది కాయాక్ తీసేసుకున్నారు. సో నేను కాయాక్ కోసం వెయిట్ చేస్తున్నా. సో నేను కాయాక్ తీసుకున్నా. నెక్స్ట్ అలా కాయాక్ అదే ఫస్ట్ టైం చేయడం కూడా, బట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ గుడ్. సో మొత్తం ఐలాండ్ చుట్టూ అదే తిరిగి ఎక్స్ప్లోర్ చేశా. సో బిఫోర్ లోపలికి వెళ్ళే ఒక వ్యూ పాయింట్ ఉండే, అక్కడ గోప్రో తీసుకెళ్ళలే, ఎందుకు రిస్కీ అని చెప్పి, వాటర్లో పడిపోద్దని చెప్పి. బట్ ఐ రిగ్రెట్ అయ్యా చాలా.
I'm recording. GoPro. I'm Surya. Surya? Yes. Your name? Daniel. Daniel. Nice meeting you, bro. Wow. Cool. Very cool. Say hi to my followers, bro. What? Say hi to my followers. Yeah. You have your channel? Fit SD. Fit means muscle fit. Fit SD. Yeah. Bro, you are recording inside. It's in front. Front side. I tilted. సో అలా కొంచెంసేపు కాయాక్ చేసి మళ్ళీ స్నూర్క్లింగ్ చేద్దామని వేరే పాయింట్కి వచ్చాం అనమాట, వైకింగ్ కేవ్ నియర్ బై. సో ఇక్కడ వచ్చి కోరల్ కనిపించింది, కోరల్ ఇంకా ఫిషెస్ అన్నీ కనిపించాయి ఇక్కడ క్లియర్గా. సో బిఫోర్ కంటే మళ్ళీ ఇది సెకండ్ టైం కాయాక్ చేయడం అదే ప్లేస్లో. ప్రీవియస్గా గోప్రో తీసుకెళ్ళలేదు, సో చాలా రిగ్రెట్ అయ్యా అక్కడ. సో ఇట్స్ ఓకే. తర్వాత ఇక్కడ కోరల్ మొత్తం చూసా స్నూర్క్లింగ్ చేసి. సో స్కూబా డైవింగ్ అన్నీ ట్రై చేయలే, సో మనకంత స్విమ్మింగ్ రాదు, సో బెటర్ టు అవాయిడ్ అని చెప్పేసి స్నూర్క్లింగ్ మాత్రమే అడిగా. సో యా.
సో, పార్టీ అయితే మస్తుండే. బా బీచ్‌లో మొత్తం బీచ్ ఇంకా బోట్‌లో. సో, ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. సో, మొత్తం స్ట్రేంజర్స్‌తో డాన్సింగ్ అసల క్రేజీ అనమాట. సో, కొంచెం ఫ్లెక్స్ చేద్దామని జెప్పేసి కొంచెం తాగింది ఎక్కువైంది గదా! సో, కొంచెం అట్లా బోట్ అక్కడ ముందరకొచ్చి కొంచెం వీడియో తీసుకొని చిల్ అయ్యి వెళ్ళిపోయా. Guys,